వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. గాదే సాయి కృష్ణ ఇతను విజయవాడకి సంబంధించినటువంటి కృష్ణలింక అంక ప్రాంతానికి సంబంధించినటువంటి పర్సన్. ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా అదృశ్యం అయిపోయాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే అతని తల్లి అలాగే వాళ్ళ బంధువులంతా కూడా ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చేశారంటే ఈ గాదే సాయి కృష్ణని కస్టోడియల్ టార్చర్ చేసి, అంటే పోలీసులు లాకప్లో టార్చర్ చేసి ఆ తర్వాత అతన్ని ఏదైతే లాకప్ డెత్ చేశారు అని చెప్పేసి కొన్ని ఫోటోలను బయటపెట్టినటువంటి పరిస్థితి. అతనికి సంబంధించినటువంటి ఆచూకీ తొందరగా తెలియజేయాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఒక పొలిటికల్ టర్న్ లాగా తీసుకొని ఒక సామాజిక వర్గాన్ని హైలైట్ చేసే విధంగా ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందనే విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో దీని మీద విమర్శలు చేస్తుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా దీని మీద మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం, అక్కడ ఉన్నటువంటి పోలీసులను కలవడం, ఇదంతా కూడా జరుగుతుంది. అసలు ఈ గాదె సాయి కృష్ణ ఎవరు, అసలు ఏం జరిగింది అనేటటువంటి దానికి సంబంధించి మనం ఇప్పుడు చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు గాదె సాయి కృష్ణ అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళ తల్లి చెప్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత అతను ఎక్కడ తీసుకెళ్లారు, ఆ తర్వాత చంపేశారని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు. కొన్ని ఫోటోలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టినటువంటి పరిస్థితి. ఆ ఫోటోలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి అంశాన్ని మాత్రం చెప్పనటువంటి సిచ్యువేషన్. సరే, ఇది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏంటి అంటే ఈ గాదె సాయి కృష్ణ అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతని మీద చాలా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. 23 కేసులు పైచిలకు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో హత్య కేసులు ఉన్నాయి, అలాగే 3 గంజాయి కేసులు, మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి స్మగ్లింగ్ కేసులు, దోపిడీలు, అలాగే దాడులు, అత్యాచారం, ఫోక్సో, బెదిరింపు, గ్యాంబ్లింగ్, సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అతని మీద కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక రౌడీ షీట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి వాళ్ళ తల్లి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇందులో భాగంగానే విజయలక్ష్మి వాళ్ళ తల్లి ఆమె చెప్పారనమాట. సో తన కొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. సిఏ నాగరాజు అనేటువంటి పర్సన్ అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. ఆయన చంపేస్తాన్ని కొడుకునని చెప్పాడు, వెళ్ళి దండలు తీసుకోమని చెప్పాడు, ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడు, రకరకాలైనటువంటి అంశాలను ఆమె చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా టర్న్ చేసుకొని వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. అందుకే ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రభుత్వం స్పందించి ఏం చేసింది అంటే విజయవాడ వెస్ట్ జోన్ డీజీపీ దుర్గారావుని ఒక విచారణ కమిటీ వేసింది. సో ఆయన విచారించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పి కోరింది. అలాగే 10 ప్రత్యేక బృందాలను నియమించి ప్రస్తుతానికి ఈ గాదె సాయి కృష్ణకి సంబంధించిన ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క హైకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి హెబియస్ కార్పస్ రిట్ ఫైల్ చేస్తారు. ఇది 29 లోపల ఈ గాదె సాయి కృష్ణ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి మాకు కోర్టులో ప్రవేశపెట్టండి అని చెప్పేసి కోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో నిజంగా అతని మీద ఇన్ని కేసులు ఉంటాయి, అతన్ని నిజంగా లాకప్లో టార్చర్ చేసి లాకప్లో చంపడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరం. సో ఇలాంటివి చేసేదానికి ఎవరికి కూడా హక్కు లేదు. ఎందుకంటే ఆ విధంగా చేయడం అనేది తప్పు. అతని వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారని చెప్పేసి చెప్తున్నారు. అతను చాలామంది మహిళలను ఇబ్బందులు పెట్టాడని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి అనేక మందిని తీవ్రమైనటువంటి హింసకు గురి చేశాడని చెప్పేసి కూడా ఆయన మీద అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, కేసులు కూడా ఉన్నాయి. అయినంత మాత్రాన పోలీసులు తీసుకెళ్ళి అతని లాకప్లో టార్చర్ చేయడం, అలాగే లాకప్ డెత్ గాని చేసి ఉంటే ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు ఉంటాయి. ఈ చర్యలకు సంబంధించి ఐపీసీ 302, అలాగే 304, 330, 331 కింద పోలీసుల మీద కూడా కేసులు నమోదు చేయొచ్చు అని చెప్పేసి చట్టం చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇది ఒక రాజకీయ టర్న్ తిరిగినటువంటి పరిస్థితి. ఈ గాదె సాయి కృష్ణకి సంబంధించినటువంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. క్యాష్ చేసుకోవడం అంటే వాళ్ళు ఏదో తప్పుదారి పట్టిస్తారని కాదు. కస్టోడియల్ టార్చర్ అంటే లాకప్లో టార్చర్ చేశారు, లాకప్లో చంపేశారు అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేసి అతను చంపేశారని చెప్పేసి వీళ్ళే జడ్జిమెంట్ చేసేస్తున్నారు. ఒకవేళ చంపేస్తుంటే డెడ్ బాడీని మాకు ఇవ్వండి, లేకపోతే కాల్ చేస్తుంటే కనీసం బూడిదన్నా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి మాటని హైలైట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది, ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సిఏ నాగరాజు ఉన్నారో ఆయన్ని బదిలీ కూడా చేస్తున్నారు, అంటే చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సందర్భంలో సంయమనం పాటించాలి. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి అంశం వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, వెతికి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఒక నిజంగా కస్టోడియల్లో టార్చర్ చేసి అతన్ని హతమార్చుంటే ఖచ్చితంగా పోలీసుల మీద కూడా సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం ఒక తమిళనాడులో అనుకుంటాను. సో ఒక కేసుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీసుని ఏ విధంగా అక్కడ వాళ్ళకి ఉరిశిక్ష విధించిందో అక్కడ కోర్టు మనం కూడా చూసినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇలాంటి సందర్భాలు వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆయన మీద కేసులు ఉన్నాయి. సో ఆ 23 సంవత్సరాలకి ఇన్ని కేసులు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తిని ఇలా చేయడం కరెక్టు అనేసి ఎవరు కూడా వాదించరు. కాకపోతే చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవాలి. అది కూడా కోర్టు చెప్పిందనమాట. సో కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలోనే అతను వెతికి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే ఆయనకి మేనమామ అవుతాడు అనుకుంటాను, ఆయన వాళ్ళ మామ అనుకుంటాను, ఆయన ఒకరితోటి మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. దాని తర్వాత మళ్ళీ దీని మీద మనం చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం.
సిఐ నాగరాజు గారు మొండోడండి. బాగా వ్యవహారాలు అంతా రిస్ట్ హై పొజిషన్ ఫైనాన్షియల్ కూడా. డిపార్ట్మెంట్ కూడా ఆయన చెప్పు చేతల్లో పెట్టుకుని చాలా వ్యవహారాలు చేయటం చాలా ఇదిగా ఉంది వ్యవహారం. ఆయనకి ఎవరినే లెక్క చేయలేని పరిస్థితి వచ్చేసింది. అహం పెరిగింది. ఇప్పుడు ఈ పిల్లోడిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, పిల్లోడు వెళ్తున్నాడు, ఏదో బెయిల్ పెడుతున్నారు, కేసు పెడుతున్నారు, బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చేస్తున్నాడు, మళ్ళీ ఆడు ఎక్కడికో వెళ్ళిపోయి ఆడు బతుకుతాడు. ఇది కామన్ గా రెగ్యులర్ గా జరుగుతుంది. అలాగే వదిలేస్తాడు. ఎందుకు చంపుతాడు చిన్న కుర్రోని, 23 సంవత్సరాల చిన్న పిల్లోడని నేను కూడా నెగ్లెక్ట్ చేశాను. మా చెల్లి వచ్చి ఈయన్ని ఏపించింది రాధాబాబు అంటే, ఇక్కడ కొంచెం రాధాబాబు చెప్పు అన్నయ్య పిల్లోడిని వదిలేస్తారంటే, అమ్మ మేము 12 ఏళ్ళు అయింది రాధాబాబు దగ్గరికి వెళ్ళి, అమ్మ మేము అన్ని మానేసి హ్యాపీగా ఉన్నాము, నువ్వు ఇప్పుడు చెప్పాము మీ పిల్లోడికి 2-3 సార్లు మా తమ్ముడు నవరం గాని మేము గాని కొట్టి తిట్టి భయపెట్టామండి మేము, ఎందుకు మా పిల్లోడిని చంపుతారు ఒక గాని పిల్లాడు అని చెప్పి మా చెల్లి కూడా మా దగ్గర బాధపడింది. సరే పోనీలా ఆడే మారతాడు అని చెప్పి మేము కూడా ఊరుకున్నాం. ఈయన హత్య చేసే అంత పరిస్థితి లేదండి. ఈయన మరి ఎందుకు హత్య చేశాడో మాకు అర్థం కావట్లేదండి. అన్ని ఆధారాలు ఉన్నాయండి. రేపు 15వ తారీఖు తర్వాత కోర్టు డిసిషన్ ప్రకారం మేము నింద మోపింది ఒక చిన్న అమాయకుడి మీద కాదు, మా బిడ్డను ఇచ్చేసినటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి మీద. మేము చెప్పామండి, మమ్మల్ని కొంతమంది పెద్దలు అడిగితే మా పిల్లోడి బాడీ ఇవ్వండి, ఇన్ కేసు మీరు చంపిన ఎడల, మీరు కాకపోతే రేపు ఇంకోటి చంపుతాడు ఆ వేలో ఉన్నవాడిని. చావు బతుకులనేవి మేము అన్ని చూసిన వాళ్ళం. ఎస్. సో ఇది ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఎవరైతే గాదె సాయికృష్ణని ఇతను నేరాలు చేయడం, అరెస్ట్ అవ్వడం, తర్వాత బెయిల్ మీద బయటికి రావడం అనేది ఈయనకి కామన్గా జరుగుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మేము కూడా అతన్ని కొట్టి అతన్ని భయపెట్టాం ఇలాంటి పనులు చేయొద్దని చెప్పేసి. సో వాళ్ళ తల్లి వచ్చేసి, అన్న ఎందుకు నా బిడ్డను కొడతారు, ఎందుకన్నా అవన్నీ చంపేస్తారని చెప్పేసి అడిగితే మేము కూడా వదిలేసామని చెప్పేసి వాళ్ళ బంధువు చెప్తున్నటువంటి మాటలు. అంతేకాకుండా ఆయన సిఐ నాగరాజు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సిఐ నాగరాజు వ్యవహార శైలి ఏంటి, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం ఏంటి అనేటువంటి అంశాలని ఈయన చాలా స్పష్టంగా అందులో చెప్పినటువంటి పరిస్థితి. సో సిఐ నాగరాజుని వాళ్ళు టార్గెట్ అంటే సిఐ నాగరాజు తప్పు ఉంది అనేటటువంటి అంశాన్ని వీళ్ళు కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ పోలీసులది తప్పు ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇలాంటి దారిలో ఉన్నటువంటి వాళ్ళని మీరు కాకపోతే ఎవరో ఒకరు చంపేస్తారు అని చెప్పేసి కూడా ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే అతనికి సంబంధించినటువంటి నేర ప్రవృత్తి ఏ స్థాయిలో ఉంది అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి అంశం. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసుల మీద విమర్శలు చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏకంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రభుత్వమే ఇదేదో చేయించేసిందని చెప్పేసి ఇది ఒక కుల రకమైనటువంటి, అంటే కులాల మధ్య ఒక రకమైనటువంటి ఆందోళన క్రియేట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక సామాజిక వర్గాన్ని తెరపైకి తీసుకొచ్చేసి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ చేశారు అనేటటువంటి ఉద్దేశం వచ్చే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి. కుటుంబ సభ్యులేమో సిఐ నాగరాజు కక్షపూరితంగా చేశారు అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెబుతూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏం చేస్తుంది అంటే ఇది ప్రభుత్వం చేయించేసింది, ఆ సామాజిక వర్గాన్ని ఇలా చేసిందని చెప్పేసి ఆ సామాజిక వర్గంలో ఒక రకమైనటువంటి ఒక ఆందోళన క్రియేట్ చేసే విధంగా జరుగుతూ ఉన్నటువంటి ఒక కుట్ర అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అబ్బాయికి సంబంధించినటువంటి నేర ప్రవృత్తిని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ రోజు కాకపోతే రేపు ఎవరో ఒకరు చంపేస్తారనేటువంటి మాటను కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే అతని తీవ్రత ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే అలాంటి సందర్భంలో అలాంటి నేరాలు చేసేటువంటి వ్యక్తిని ఈ విధంగా టార్చర్ చేసి నిజంగా చంపి ఉంటే ఖచ్చితంగా అది కూడా నేరమే. అలాగని చెప్పేసి పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేటటువంటి అధికారం లేదు. ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం స్పందించి ఎంక్వైరీ చేసేందుకు అవసరమైనటువంటి ఒక అధికారిని నియమించింది. అలాగే 10 బృందాలు గాలిస్తున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటాయి. అంటే నాకు తెలిసి ఒక మనిషిని ఇదే లాకప్లో చంపేసి అతనికి సంబంధించినటువంటి కాల్చి బూడిద చేసేసేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా అంటే పోలీసులు అలాంటి చర్యలకు పాల్పడతారు అనేటటువంటి అంశానికి సంబంధించి అయితే కాదు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొన్ని ఫోటోలు కూడా విడుదల చేశారు. ఎవరైతే ఆ గాదె సాయికృష్ణకు సంబంధించినటువంటి అతని కొట్టినట్టు గాయాలతో ఉన్నటువంటి ఫోటోలు, తర్వాత వచ్చేసి అతని కాళ్ళకు సంబంధించి బ్యాండేజ్ చేసినటువంటి ఫోటోస్ ఇవన్నీ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ఆ ఫోటోలు ఎవరిచ్చారు అనేటువంటి అంశం కూడా బయటికి రావాలి. ఎందుకంటే నిజంగానే అలాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా పోలీసుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ జరిగింది ఏంటి, ఒక తీవ్రమైనటువంటి నేరాలు చేస్తున్నటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసుల కస్టడీలోనే అతను మిస్ అయినటువంటి పరిస్థితి. కానీ చంపేశారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఇంకో పక్క కోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మొత్తం కూడా ఒక వ్యవస్థ చుట్టూ జరుగుతుంది. కానీ దీన్ని తీసుకెళ్ళేసి ఒక సామాజిక వర్గాల విధంగా, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ చేసే విధంగా ఒక రకమైనటువంటి చిత్రీకరించి ఒక రకంగా రాష్ట్రంలో ఒక అలజడి రేకెత్తించాలి అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుందేమో అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా సాయికృష్ణకు సంబంధించినటువంటి ఆచూకీ తెలపాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. నిజంగా
పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టి సమాచారం ఇవ్వాలి. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయలేదు మేము, అతను ఎక్కడ మిస్ అయ్యాడో మేము అతని కోసం గాలిస్తున్నాం అనేటువంటి అంశాన్ని బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి. సో చంపేసి కస్టోడియల్ టార్చర్ చేసి అతను చంపేసి బాడీని కూడా ఇవ్వకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేటటువంటి దాని మీద అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సో కోర్టు ఖచ్చితంగా 29 లోపల అతన్ని ప్రవేశపెట్టమని చెప్పేసి కోరింది కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని సామాజిక వర్గాల విధంగా కులాల మధ్య ఒక రకమైనటువంటి ఆందోళన రేకెత్తించే విధంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేస్తుంది. అందులో భాగంగానే దీన్ని కూడా ముందు పెట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారేమో, ఒక సామాజిక వర్గాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమికి దూరం చేయాలనేటటువంటి కుట్రలో భాగంగా ఇలాంటివన్నింటిని కూడా రాజకీయంగా వాడుకుంటుంది అనేటటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా ఈ సాయి కృష్ణకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని త్వరితగతిన పోలీసులు తేల్చాలి. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా ఆల్రెడీ దీని మీద స్పందించింది కాబట్టి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కోర్టు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇందులో నుంచి ఎవరు కూడా తప్పించుకునేటటువంటి అవకాశాలు లేవు. ఇక్కడ కుటుంబ సభ్యులే సిఐ గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు, సిఐకి సంబంధించి వ్యవహార శైలి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని ప్రభుత్వము లేకపోతే సామాజిక వర్గాల వారీగానో లేకపోతే కులాల వారీగానో తీసుకొచ్చి దానికి ముడిపెట్టి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే సాయి కృష్ణకి సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో కూడా చాలా తీవ్రమైనటువంటి నేరాల మీద కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. అప్పుడు నిందితుడిగా తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తిని ఇప్పుడు బాధితుడిగా చూపించి దాని ద్వారా రాజకీయంగా ప్రయోజనాలు పొందాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఇది వాళ్ళ ఇన్సైడర్ మరో విషయం. నమస్కారం.